టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ స్పీకర్ ఛాంబర్ లో అఖిలపక్ష భేటీ. టీడీపీ బీజేపీలు తెలంగాణను అడ్డుకుంటున్నాయన్న టీ కాంగ్రెస్ ఎంపీలు. కావలి ఎమ్మెల్యే నల్లపురెడ్డి దీక్ష భగ్నం. మహిళా ఫోటోగ్రాఫర్ పై సామూహిక అత్యాచారం. లెబనాన్ రాజధాని బీరూట్ ని గురిపేసిన కారు బాంబు పేలుడు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ నేతృత్వంలో ఈ రోజు ఉదయం స్పీకర్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్సభ సమావేశాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్ ఈ సందర్భంగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, గురుదాస్ గుప్తాతో పాటుగా టీఆర్ బాలు, శరద్ యాదవ్, కొనకల్ల నారాయణ, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశాల అనంతరం లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేసి మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఈ రోజు ఉదయం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాలతో పాటుగా పార్లమెంట్ లో నెలకొన్న తాజా పరిణామాలపై కూడా కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. టీడీపీ బీజేపీలు కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవచ్చని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై టీ కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ టీడీపీలు కలిసి తెలంగాణను అడ్డుకునే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీల స్నేహహస్తం గురువారం లోక్సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ సమయంలో స్పష్టంగా బయటపడిందన్నారు. లోక్సభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీ సస్పెన్షన్ ను ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ అడ్డుకోవడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని టీ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా అన్నాడీఎంకే విపక్ష నేత తంబిదురైకు కూడా చంద్రబాబు ఫోన్ చేసినట్టుగా ఉన్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ మేమే తెస్తామన్న బీజేపీ వైఖరికి భిన్నంగా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. రానున్న కాలంలో తెలుగుదేశం బీజేపీలు పాత స్నేహాన్ని తిరిగి తెరతీయనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీ కాంగ్రెస్ ఎంపీల ఆరోపణలను బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రంగా ఖండించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా గత 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా నిన్న అర్ధరాత్రి పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అడ్డు చెప్పడంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న వెంకటగిరి తెలుగుదేశం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దీక్షను కూడా నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేశారు. నిన్న రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో డీఎస్పీ చౌండేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి రామకృష్ణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక అతని దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన పిలుపు మేరకు వెంకటగిరి పట్టణంలో బంద్ కొనసాగుతున్నది. వందలు కాదు, వేలు కాదు, దాదాపు 1,00,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు అందరూ ఒకటయ్యారు. సమైక్యంగా తమ సమైక్య గాలాన్ని వినిపించారు. కర్నూలు నగరం నడిబొడున సమైక్యవాదానికి స్ఫూర్తినిచ్చేలా, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా లక్షగాల ఘోష పేరుతో మహాయుద్ధం చేశారు. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన ఈ మహా నిరసన 2.5 గంటల పాటు సాగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ విద్యా కళాశాలల విద్యార్థులు తమ విద్యా సంస్థల నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో ప్రధానంగా సీసీ క్యాంప్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఆర్ఎస్ రోడ్ మీదుగా సాగాయి.
తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ అధిష్టానం పదే పదే చెబుతూ ఉండడంతో రాయల తెలంగాణ ఆప్షన్ తెరమీదికి వస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. కర్నూలు, అనంతపురంలో భారీ సంఖ్యలో ముస్లింలు ఉన్నారని, అందుకే ఈ రెండు జిల్లాలను తెలంగాణలో కలుపుతూ రాయల తెలంగాణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజనపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకుండానే ఎన్టీఆర్ బిడ్డగా పార్టీ సీనియర్ నేత హరికృష్ణ రాష్ట్ర విభజనను అంగీకరించలేకపోతున్నాననే అభిప్రాయంతో తాను పదవికి రాజీనామా చేసి ప్రజా చైతన్య రథయాత్రను కోస్తా ఆంధ్రాలో చేస్తానని తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికే విభజనపై తెలుగు ఆత్మగౌరవ యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకుగాను ఆయన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన నాయకుడిగా సీమాంధ్రలో యాత్ర చేయబోతున్నారు. హరికృష్ణ మాత్రం సమైక్యాంధ్ర నినాదాన్ని చేసుకుని రథయాత్ర చేపట్టనున్నారు. తెలంగాణకు సై అంటూనే విభజనకు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ తీరు బాగాలేదని చెప్పే చంద్రబాబు నాయుడు యాత్రకు ప్రజలు స్పందిస్తారో లేదా సమైక్య నినాదంతో ముందుకు కదలబోతున్న హరికృష్ణ ప్రజా చైతన్య రథయాత్రకు బ్రహ్మరథం పడతారో చూడాలి. నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఉస్మానియా ఐక్య కార్యాచరణ సమితి ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటామని తెలిపారు.
హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందున తాము జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకుంటామని, జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణవాద లేక సమైక్యవాద చెప్పాలని ఈ సందర్భంగా ఓయూజేఏసీ డిమాండ్ చేసింది. ఆయన తన అభిప్రాయం చెప్పకుంటే రామయ్య వస్తావయ్య సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా హరికృష్ణ రాజీనామా చేయగా రాజ్యసభ చైర్మన్ రాజీనామాను ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఉస్మానియా, ఐకాసా, ఏపీఎన్జీఓలు వచ్చే నెల 7వ తేదీన పోటాపోటీ సభలకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల 7వ తేదీన ఓయూజేఏసీ నిజాం కళాశాల ప్రాంగణంలో మరో మిలియన్ మార్చుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరగా అదే రోజు ఎల్బీ స్టేడియంలో సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని ఏపీఎన్జీఓ కోరింది. రాష్ట్ర విభజన ప్రకటన తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో నివసించే ప్రజలను కూడా కలవరపెడుతున్నది. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని కాదు, ఉమ్మడి రాజధాని చేస్తారని వస్తున్న ఊహాగానాలతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అనేక అనుమానాలకు లోనవుతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పై దృష్టి సారించిన కేంద్రం హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాల వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. 2007 సంవత్సరంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలను హెచ్ఎండీఏలో విలీనం చేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని 25 గ్రామాలు, బొమ్మల రామంలో 25, భువనగిరిలో 35, బీబీనగర్లో 27, పోచంపల్లిలో 21 గ్రామాలను హెచ్ఎండీఏలో విలీనం చేశారు. ఇక హెచ్ఎండీఏలో విలీనం అయినప్పటికీ కూడా తమ గ్రామాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదని, ప్రతి అవసరానికి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని ఆ ప్రాంతంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తమకు మరిన్ని కష్టాలు తప్పవని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అవసరానికి తమ జీవితాలతో ముడిపడి ఉన్న హైదరాబాద్ ను కేంద్రం చేతిలో పెట్టి పరాయి పాలన తీసుకురావద్దని హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన కేంద్రం పరిపాలనపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి ప్రజల ఆందోళనను దూరం చేయాల్సింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి జన్మదినం పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ 114వ డివిజన్ అధ్యక్షుడు సమ్మెట ప్రసాద్ మియాపూర్ మయూరి నగర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులుగా కొనసాగుతూ ప్రజల మనిషిగా పేరు సంపాదించారని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి రవికుమార్ యాదవ్, టి కృష్ణ, మహిపాల్ యాదవ్, గఫూర్ తదితరులు హాజరయ్యారు. వైఎన్జీ గారికి, అదేవిధంగా సమ్మెట ప్రసాద్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మన కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా మనం ఈ వేడుక జరుపుకుంటా ఉన్నాం. చిత్ర పరిశ్రమలో ఎమ్మెల్యేని పేరుగాంచి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో స్థానం వరకు కూడా ఆయన ఎదిగిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఆయన బాగా కష్టపడి పైకి వచ్చింది. అటువంటి నాయకుడి గురించి మనం తప్పకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. తెలుపుతుంది. అలాగే ఆయన అభిమానులు మొత్తం గత 12 సంవత్సరాలుగా మియాపూర్ ఓల్డేజ్ హోమ్లో ఆయన పుట్టినరోజున అందరికీ 150 మందికి బట్టలు, ఫ్రూట్స్ పంచుతూ ప్రతి బర్త్డేని కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ దగ్గరే చేసుకోవడం మా అభిమానం అందరికీ గర్వకారణంగా ఉంది. వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అంటారు పెద్దవాళ్ళది, వాళ్ళు కూడా అందరూ చిరంజీవి గారి సుఖ సంతోషాలతో ఉండాలని. జూబ్లీహిల్స్ పరిధిలో
పట్టణంలోని అనిల్ నగర్, సుభాష్ నగర్, ఎల్లారెడ్డిగూడలో సుమారు 20 లక్షల రూపాయల ఖర్చుతో సీసీ రోడ్స్ మరమ్మతు కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్షం పడుతున్నప్పుడు అనిల్ నగర్ లో ముస్లిం సోదరులు ప్రార్థనలకు మసీదుకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ నేపథ్యంలో అనిల్ నగర్ లో రోడ్లపై నీరు నిల్వకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరమ్మతు కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతు కార్యక్రమాలు చేపట్టారు. ఇక స్థానిక సమస్యలు పరిష్కరించడంలో అర్ధరాత్రి అయినా ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింగ్, యువజన నాయకులు జయకిషన్, స్థానిక నాయకులు జువెన్గీర్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్, ఎల్లారెడ్డిగూడలో సుమారు 20 లక్షల వరకు గౌరవనీయులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చేశారు. ఇక్కడ ముఖ్యంగా అలీనగర్లో ఇక్కడ వర్షం పడినప్పుడు ముఖ్యంగా ముస్లిం సోదరులకు మసీద్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ బాగా లెవెల్ అయితే మొత్తం వాటర్ నిలవకుండా ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే ద్వారా. అలానే తవకల్ నగర్లో సీసీ రోడ్లు కానీ మొత్తం అభివృద్ధి మా గౌరవ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా జరుగుతుంది. ఇలా తవకల్ నగరే కానీ, అలీనగరే కానీ, సుభాష్ నగర్ కానీ, ఎల్లారెడ్డి కూడా మొత్తం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అర్ధరాత్రి పిలిచిన వచ్చే మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం కల్పించిన అందరికీ మా మిత్రులకు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా సీనియర్ నాయకులు నర్సింగ్ గారు, బస్తీ నాయకులు ఖలీల్ గారు, సాగర్ గారు, జాయిన్ గారు, మా ఏరియా సభ మెంబర్లు రాకేష్ గారు, యూత్ లీడర్స్ గారు, మరి ఇంకా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు అందరూ, యూత్ లీడర్స్ అందరూ, తమ్ము అప్పు, ఫెరోజ్ భాయ్ అందరూ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం.
శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం తారానగర్లో కొత్తగా ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని శుభకార్యాలను తక్కువ ఖర్చుతో నిర్వహించుకునేలా ఈ ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫంక్షన్ హాల్లో తక్కువ ఛార్జీలు ఉంటాయని, ఎవరైనా ఎక్కువగా డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వెల్లడించారు. శేర్లింగంపల్లిలో ఇలాంటి ఫంక్షన్ హాల్లను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వీరేశం గౌడ్, రవికుమార్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, గఫూర్, నరసింహ తదితరులు హాజరయ్యారు. దాని ప్రకారంగా ఇక్కడ ఆయన 1500 గజాలు ఇస్తున్నది ఒప్పుకొని మిగతా తర్వాత అది డ్రైనేజ్ పోయిందని అది అని చెప్పి మొత్తానికి 1300 గజాల స్థలాన్ని ఈరోజు జిహెచ్ఎంసీకి అప్పచెప్పడం జరిగిన తర్వాత దీన్ని ఒక రూపానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలెట్టమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జోనల్ కమిషనర్ గారికి, మనోహర్ డీసీ గారికి, ఈ మోహన్ గారికి, మరి వాళ్ళు కూడా స్పందించి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఈ పని వెంటనే చేద్దామనే వాళ్ళు కూడా ఉత్సాహంతో గత 35 రోజులుగా వేతనాలు పెంచాలని, 12 గంటల పని నుంచి 8 గంటలకు కుదించాలనే డిమాండ్లతో సమ్మె చేస్తున్న 108 కాంట్రాక్టు సిబ్బందితో జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య గురువారం జరిగిన చర్చల్లో సిబ్బంది డిమాండ్లలో పని గంటల విషయంలో తామేమీ మాట్లాడలేమని, ఉద్యోగుల వేతనాలను మాత్రం ఏడాదికి ₹1,20,00,000 పెంచుతామని జీవీకే యాజమాన్యం తెలిపింది. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి నెలకు దాదాపు ₹300 మేర వేతనం పెరగనుంది. అంతేకాక తొలగించిన 336 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు, ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు కూడా అంగీకరించడంతో 108 సిబ్బంది సమ్మె విరమించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ముంబైలో ఘోరం జరిగింది. ఓ మహిళా ఫోటోగ్రాఫర్ పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం నిర్మానుష్యంగా ఉన్న దక్షిణ ముంబైలో శక్తి మిల్ కాంపౌండ్ లో జరిగింది. 5 వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఓ అసైన్మెంట్ పై ఆమె మిల్ కాంపౌండర్ కు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. మిల్ కాంపౌండ్ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైందని, అసాంఘిక శక్తులు అక్కడ స్వైర విహారం చేస్తాయని అంటారు. కాగా బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకున్న ఎంఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. శేర్లింగంపల్లి గంగారాం బస్టాప్ వద్ద రోడ్ ప్రమాదంలో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడు. బీహెచ్ఈఎల్ కాంట్రాక్ట్ లో ఉద్యోగస్తుడు. బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసం ఉండే రాజేంద్ర ప్రసాద్ కుమారుణ్ణి కాలేజ్ లో దింపేందుకు వెళ్తుండగా గంగారాం వద్ద AP10Z8188 నంబర్ గల బస్సు ఢీకొనడంతో రాజేంద్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడికి గాయాలతో ప్రాణాపాయం తప్పింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వడ్లమూడిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న 4 యువకులు ద్విచక్ర వాహనంపై కాలేజీకి బయలుదేరారు. చెబ్రోలు మండలం నారకోడూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిరియాలో తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు కొనసాగిస్తున్న దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిరియా రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతంలో ఇటీవల జరిగిన రసాయన దాడులకు 1300 మంది సాధారణ పౌరులు మృతి చెందారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ సిరియా ప్రభుత్వ బలగాలు మాత్రం ఈ దాడులను ఆపడం లేదు. తాజాగా అక్కడ తూర్పు ఘాటంలో నిన్న ఉదయం ప్రభుత్వ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్టుగా సమాచారం. లెబనాన్ రాజధాని బీరుట్ ను కారు బాంబు కుదిపేసింది. లెబనాన్ పోలీస్ చీఫ్ విస్సామ్ అల్ హసన్ టార్గెట్ గా జరిగిన ఈ పేలుళ్లో అతనితో పాటుగా మరో 7 పోలీసులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ బాంబు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కారు బాంబు దాడిలో పోలీస్ చీఫ్ హతమైన వార్త తెలుసుకున్న అక్కడి ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోనికి వచ్చి ఆందోళన చేపట్టారు. హిందీ పరిశ్రమలో 3 ఖాన్ల హవా కొనసాగుతుంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లదే హవా అంతా. ఈ 3 దాదాపు 5 పదుల వయస్సుకు చేరువవుతున్నా తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. ఇటీవల షారూఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ ప్రపంచవ్యాప్తంగా 328 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయంలో అమీర్ ఖాన్, సల్మాన్ కూడా తక్కువ తినలేదు. అమీర్ 3 ఇడియట్స్, సల్మాన్ ఎక్ ద టైగర్ సినిమాలు కూడా 300 కోట్ల రూపాయల మార్కును దాటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించి ఆల్ టైమ్ పరిశ్రమ రికార్డును నెలకొల్పిన బాలీవుడ్ చిత్రంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 3 ఇడియట్స్, అమీర్ కరీనా నటించిన ఈ సినిమాకు దాదాపు 392 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి. ఒక భారతీయ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఎవరూ ఊహించలేదు. అమీర్ నటించిన ఈ చిత్రం ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే అంశంతో తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఏక్ ద టైగర్. కబీర్ ఖాన్ దర్శకత్వ శైలి, నాయకుల అభినయం, దీనికి తోడు కథలో వైవిధ్యం ఏక్ ద టైగర్ ని వసూళ్ల వర్షం కురిపించేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 325 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం సల్మాన్ సినీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలా నిలిచింది. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ కూడా దాదాపు 75 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చెన్నై ఎక్స్ప్రెస్ 10 రోజుల్లోనే ఏక్ ద టైగర్ రికార్డును చెరిపేసింది. చెన్నై ఎక్స్ప్రెస్ కూడా ప్రేమ కథే. దర్శకుడు హాస్య తరహాలో కథను నడిపించారు. ఇది త్వరలోనే 400 కోట్ల రూపాయల మైలురాయిని కూడా చేరుకుంటుందేమో వేచి చూడాలి. ఐబీఎల్ వేలం వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ వివాదంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుల మధ్య కూడా విభేదాలు వస్తున్నాయి. విభేదాల వేలాన్ని అభివర్ణిస్తూ తాను ఇకపై వేలానికి అందుబాటులో ఉండబోనని ఇండోనేషియా గ్రేట్ తాఫిక్ హిదాయత్ మండిపడగా ఆ వ్యాఖ్యలను సైనా నెహ్వాల్ వ్యతిరేకించింది. సైనా తాఫిక్లిద్దరూ ఐబీఎల్లో హైదరాబాద్ హాట్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వీరి వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లకు తగిన ధర లభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన తాఫిక్ కు రిటైర్ అయిన ఆటగాడు ఎక్కువ ధరకు అమ్ముడుపోడని, వారికిదే పెద్ద మొత్తమని సైనా కౌంటర్ ఇచ్చింది. సైనా వ్యాఖ్యలపై జ్వాలా గుత్తా నిప్పులు చెరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో తాఫిక్ ఒకడని, అతని అభిప్రాయాన్ని వ్యతిరేకించడం సైనాకు తగదని జ్వాలా విమర్శించింది. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tveleven.in.
tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 Hyderabad News. This is Padma signing up.